ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తేదీ 7 జూన్ 2026 ఆదివారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 తిథి సప్తమి తెల్లవారు జామున 3:23 వరకు, తరువాత అష్టమి. నక్షత్రం ధనిష్ట ఉదయం 7:45 వరకు, తరువాత శతభిష. యోగం వైధృతి ఉదయం 9:49 వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 3:03 వరకు, తరువాత భవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:08 నుండి 4:56 వరకు. అమృత ఘడియలు రాత్రి 1:35 నుండి తెల్లవారు జామున 3:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. అశుభ సమయాలు వజ్యం మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:10 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుండి 5:52 వరకు. రాహుకాలం సాయంత్రం 5:07 నుండి 6:45 వరకు. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:52 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:07 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో మీ సూచనలకు ప్రాధాన్యత పెరుగుతుంది. వృషభరాశి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాలు లాభాలను తెస్తాయి. మిథున రాశి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల సమాచారం అందవచ్చు. కర్కాటక రాశి కొత్త ప్రయత్నాలు ఆశాజనకంగా ఉండి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సింహరాశి సమయోచితంగా వ్యవహరించడం వల్ల చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కన్యరాశి వృత్తిపరంగా పురోగతి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో లాభదాయక నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ధనస్సు రాశి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మకర రాశి ఆర్థిక విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను అందిస్తాయి. కుంభరాశి శుభప్రయాణ సూచనలు ఉన్నాయి. మనశ్శాంతి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీనరాశి కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు కలుగుతాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.